హలో ఫ్రెండ్స్, ఈరోజు ముర్రు పాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే మాత్రం జున్ను మాత్రం ఇలా మంచిగా హార్డ్‌గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ముందుగా ఒక పాత్ర తీసుకొని ఇందులోకి జున్ను పాలని పోసుకోవాలి. నేను మూడవ రోజు తీసిన పాలని తీసుకున్నాను. ఇందులో వాటర్ కానీ ఎలాంటి నార్మల్ పాలను కానీ కలపట్లేను. కేవలం ఈ ముర్రు పాలనే యూజ్ చేస్తున్నాను. లీటర్ పాలకి అరకప్పు బెల్లం వేసి కలుపుకోండి. బెల్లంకి బదులుగా చక్కెర కూడా వేసుకోవచ్చు. బెల్లం అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పావు టీ స్పూన్ శొంఠి పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక జల్లి తీసుకొని బౌల్లోకి వడకట్టండి. మీరు ఎందులో అయితే స్టీమ్ చేసుకోవాలనుకుంటున్నారో అదే బౌల్లో వడకట్టుకోండి. ఇప్పుడు ఒక పాత్రలో స్టీమ్ చేసుకోవడానికి నీళ్లు పోసి దీంట్లో పాలు నింపిన పాత్ర పెట్టి పాల మీద మూత పెట్టుకోండి. ఆ తర్వాత ఈ పాత్ర మీద కూడా మూత పెట్టేసి 40 నుండి 50 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. స్పూన్ కానీ చాక్ కానీ ఇలా గుచ్చి చూస్తే క్లీన్గా రావాలి. అంటుకోకుండా క్లీన్గా వచ్చిందంటే పర్ఫెక్ట్గా జున్ను రెడీ అయినట్లు. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, క్లీన్గా వచ్చింది. 50 మినిట్స్కి నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇలా జెల్లీ లాగా ఉంటుంది. ఉడకలేదనుకోకండి, ఇలా అంటుకున్నట్లుగా కూడా ఉంటుంది. కాసేపటికి అదే సెట్ అవుతుంది. పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా డీమౌల్డ్ అవుతుంది. కూల్ అవసరం లేదు అనుకుంటే ఇలాగే స్పూన్తో కట్ చేసుకొని తినేయచ్చు. 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా అంచులు లూజ్ చేసుకోండి. ఒక చాక్తో కానీ స్పూన్తో కానీ లూజ్ చేసి ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకోండి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే పాలని కుక్ చేసుకునేటప్పుడు పాల మీద మూత లూజ్గానే ఉండాలి, టైట్గా ఉండకూడదు. గాలి బయటికి వచ్చేలా ఉండాలి. టైట్గా ఉంటే మాత్రం పేలుతుంది. కొందరు టిఫిన్ బాక్సులు కూడా యూజ్ చేస్తుంటారు. టిఫిన్ బాక్సులు యూజ్ చేసినప్పుడు ఆ బాక్స్ మీది మూత కాకుండా వేరే మూత పెట్టేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పంచదార కాకుండా బెల్లంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఇందులో మిరియాల పొడి, శొంఠి పౌడర్ వేసాం కాబట్టి వాతం వేయదు. కొందరు జున్ను వాతం అని తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు శొంఠి పౌడర్ వేసి తినండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో హార్డ్గా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా చెప్పండి, రిప్లై ఇస్తాను. మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో దానికి గల కారణాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.